ప్రార్థన చేసుకుందామండి. కృపగల మా దేవా, దయగల మా తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియపరుస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా, 2025వ సంవత్సరమునైనా తండ్రి, జనవరి మాసం అంతా కూడా తండ్రి మీ రెక్కల చోటున మమ్మల్ని భద్రపరిచినందుకు స్తోత్రాలు. మంచి ఆరోగ్యము దయచేసినందుకు స్తోత్రాలు. నీ కృపతో బలపరిచినందుకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ సంవత్సరం మరొక నూతన మాసంలోనికి మమ్మల్ని మీరు నడిపించారు తండ్రి. ఈ ఫిబ్రవరి 1 అయినా తండ్రి నెలలో ఈ మొదటి దినంలో తండ్రి నీ సన్నిధిలో కూడుకొని నిన్ను ప్రార్థించి నిన్ను కీర్తించి నీ మాటలు వినుటకు మాకు ఇచ్చిన శ్రేష్టమైన మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా, మీరు తెలియపరిచినటువంటి రీతిగా నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని తెలియపరిచావు తండ్రి నీ మందిరంలో. కనుక తండ్రి నీ మందిరంలో తండ్రి నీ బిడ్డలు ఎంతో విశ్వాసము కలిగి మధ్యాహ్న కాలము నుంచి నాయన తండ్రి పాటలు పాడుతూ నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉండి ఉన్నారు. నీ బిడ్డలు చేసినటువంటి విజ్ఞాపన మీరు ఆలకించినందుకు మీకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాము తండ్రి. గొప్ప దేవుడా, మీకే స్తోత్రం. ఇదిగో తండ్రి, ఈ ఫిబ్రవరి మాసము మొదటి దినమున ఈ శనివారపు దినమున తండ్రి వాగ్దానపు కూడికగాను, రెండవదిగా నైనా ప్రభువా విజ్ఞాపన ప్రార్థన కూడికగాను ఈ 2 అవకాశాలు మాకు ఈ దినమున మీరు దయచేసినందుకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, నీ మాటలు వినటానికి మేము ఆశ కలిగి ఉన్నాము తండ్రి. పాల వంటి మాటలు నైనా తండ్రి, జుంటు తేనె వంటి మాటలు, ఖడ్గము వంటి మాటలు, అగ్ని వంటి మాటలు నాయన తండ్రి మీరు మాతో ధారాళముగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ సన్నిధి మొత్తము పరిశుద్ధాత్మతో నింపండి ప్రభువా, నీ మహిమతో నింపండి తండ్రి. నీ సన్నిధిలో జరుగుతున్న ప్రతి కార్యమును బట్టి నీకు మహిమ, మాకు ఆశీర్వాదకరంగా మీరు మార్చుదురుగాక. ప్రాముఖ్యమైనటువంటి సమయంలోకి మేము వెలుచుండగా మా అందరితో నాయన తండ్రి నీ మాటలు ముచ్చటించమని, ఎవరెవరికి ఏ మాటలు అవసరమో వారి హృదయానికి ఆ మాటలు మీరు దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి మేము అడిగిన వెలను పొందుకొని ఉన్నాము మా తండ్రి. ఆమెన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రము చెబుదాం. స్తోత్రమయ్యా, 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 స్తోత్రం, 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 స్తోత్రం. దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి మాటలు వినుటకు దేవుడు మనకి కృప దయచేయును గాక. ఆమెన్. అయితే ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఈ మాసపు వాగ్దానపు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట మనం చూడగలిగినట్లయితే యెషయా గ్రంథము ఈ ఫిబ్రవరి మాసము వాగ్దాన సందేశం యొక్క దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ మాసాంతరపు మాట యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనములో ఉన్నటువంటి మాటలు మనం ఒకసారి చదువుకుందాం. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమ నీవిక నే మాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. హల్లెలూయా. ఒకసారి ఈ మాట అందరం చదువుదామా? ఈ ఫిబ్రవరి మాసపు వాగ్దానపు మాట ఒకసారి అందరం చదువుదాము. 19 పేజీ నెంబర్ 593 సహాయం చేయండి తనకి. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనంలో ఈ జనమ అన్న దాని గురించి ఒకసారి అందరము నోరు తెరచి ప్రభు యొక్క మాటలు మాట్లాడదాం. జనమ నీవిక నే మాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. హల్లెలూయా. దేవుడు మన మాట వినగానే మనకు జవాబు ఇస్తే ఇక ఎంత ధన్యతో ఎంత దీవెనో, అవునా కదా? కనుక దేవుడు ఈ పరిశుద్ధమైనటువంటి ఈ యొక్క
దినమున అనగా ఈ ఫిబ్రవరి మాసము వాగ్దాన సందేశముగా దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. హల్లెలూయా. ఈనాడు ప్రార్థన అనగానే చాలామంది ప్రార్థన చేస్తారు, అవునా కదా? కొంతమంది బాధలో ఉన్న ప్రార్థన, కొంతమంది వేదనలో ఉన్న ప్రార్థన, కొంతమంది ఆనందముగా ఉన్న ప్రార్థన, కొంతమంది దుఃఖము లేకపోతే వేరే వేరే విషయాలతో కూడిన ప్రార్థనలు చేస్తూనే ఉంటారు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యము తెలియపరుస్తుంది, నీ మాట వినగానే దేవుడు నీకు ఉత్తరం ఇవ్వాలంటే నీ మాటలు పరిశుద్ధమైనవిగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి మన మాటలు? పరిశుద్ధమైనవిగా ఉండాలి. కొంతమంది మాటలు మనం నిన్న చెప్పుకున్నాంగా, కొండెమ్మలాడి మాటలు, వ్యర్థమైనటువంటి మాటలు, పనికిరాని మాటలు మాట్లాడి ప్రార్థన దేవుడు విని జవాబు దయచేయాలంటే అది వీలు కానే కాదు. అయితే పరిశుద్ధమైనదిగా, తప్పిపోకుండా, సమాధానకరమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి మాటలు విశ్వాసముతో, నమ్మకముతో, డెడికేషన్తో ప్రభువుని ఎవరైతే ప్రార్థిస్తారో వారి ప్రార్థనకి దేవుడు జవాబు దయచేయును గాక. ఆమెన్. అయితే ఈ వాగ్దానపు మాటను బట్టి మనం కొన్ని మాటలు, మనం ఒక 5 మాటలు జాగ్రత్తగా గమనించగలిగినట్లయితే, దేవుడు తన ప్రజలపై దయ చూపవలనని, కరుణించవలనని ఆశించుచున్నాడు. దానికి ప్రతిగా ఈ మాట పలకటం జరిగిందండి. ఈ మాటలు యెషయా గ్రంథము ఈ 30వ అధ్యాయము ఈ 19వ వచనంలో ఈ మాటలు దేవుడు మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, దేవుడు తన ప్రజలను కరుణించాలని, కాపాడాలని, ధైర్యపరచాలని, ఉత్తేజపరచాలని ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మనం సర్వసాధారణంగా గమనించగలిగితే, మనం ఏదైనా విషయం గురించి ప్రభు యొద్ద ప్రార్థన చేసాం, ఆ చేసిన వెంటనే ఆ ప్రతిఫలం పొందుకున్నాం అనుకోండి, ఎంత బలం వచ్చిద్దో, అవునా కదా? సర్వసాధారణంగా అంటూ ఉంటారుగా, 1000 ఏనుగుల బలం ఉందండి వాళ్ళ దగ్గర అంటారు. ఆ బలము మనం ఎవరి ద్వారా పొందుకోగలమంటే దేవుని ద్వారానే పొందుకోగలం. నేను అంటాను, దేవునితో మనం సహవాసం చేయాలంటే ప్రార్థన శక్తి మనకుంటే చాలు. హల్లెలూయా. మనం ప్రార్థన చేసేటువంటి పెదవులు కలిగి ఉంటే సహాయము దేవుని యొద్ద నుంచి మనకి వస్తుంది. కొంతమంది మనం చూస్తూ ఉంటే ఆ సర్వసాధారణంగా ఇంట్లో కానీ, అక్కడ కానీ, ఇక్కడ కానీ అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. మందిరానికి వచ్చి అమ్మ ప్రార్థన చేయంటే, నాకు ప్రార్థన నడవదండి, నాకు ప్రార్థన రాదండి. మాలో కూడా ఒక ఆయన ఉన్నాడు, పేరు చెప్పలే కానీ, ఒక 6, 7 దేవుని మాటలు చాలా చక్కగా మాట్లాడుకుంటూ ఉంటాం, దేవుని మాటలు చాలా చక్కగా బోధిస్తూ ఉంటాం. ఇదిగో అయ్యగారు మీరు ప్రార్థన చేయండి అంటే, నువ్వు చేయి. ఏమండి, నువ్వు ఉన్నతమైనటువంటి దేవుని యొక్క పరిచర్యలు ఎదుగుతూ, దేవుని కృపలో దేవునిచే ఆశీర్వదింపబడుతూ ప్రార్థన చేయమన్నప్పుడు నువ్వు ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నావు అని అనేక సార్లు నేను మాట్లాడా. అయినా కానీ ఆ మనిషి వేరే వేరే ఆలోచనలో కలిగి ఉంటూనే ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అసలు మన ప్రార్థనకి జవాబు ఇవ్వాలంటే చాలా విషయాలు మనం కలిగి ఉండాలి. వాటిలో ఒక 5 విషయాలు క్లుప్తంగా నేను మీకు తెలియపరచడానికి ఆశ కలిగి ఉన్నాను. మొదటి మాట మనం చూడగలిగినట్లయితే, నీవు దేవునితో మనస్సు విప్పి ఉన్నది ఉన్నట్లుగా దేవునితో మాట్లాడినప్పుడు నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. హల్లెలూయా. చూద్దాం, కీర్తనలు 119వ కీర్తన 26వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనలు 119వ కీర్తన 26వ వచనాన్ని చదువుకుందాం. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నీ కట్టడలను నాకు బోధింపుము అని వాక్యము తెలియపరుస్తుంది. అయితే ఈ యొక్క కీర్తన కారుడు మనకు తెలియపరుస్తున్నాడు, నీ చర్య అంతయు నేను చెప్పుకొనగా. అంటే మన జీవితము, మన స్థితిగతులు, మనకు కావలసిన సమస్తము మనం ఎవరికి చెప్పుకోవాలి? దేవునికి చెప్పుకోవాలి. ఎలా చెప్పుకోవాలి? విరిగి నలిగిన మనసుతో చెప్పుకోవాలి. దేవునితో మనం మాట్లాడేటప్పుడు మన హృదయం ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా
ఒకటి 1 ఒక క్రమపరంగా దేవునికి చెప్పుకునే వారమే మనము ఉండాలి. సర్వసాధారణంగా ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, వెంటనే ఫోన్ తీసి బంధువులకి జరిగినది, జరగనిది, జరగబోయేది, అవునా కదా, జరిగింది జరగంది జరగబోయింది అన్నీ చెబుతారు. ఎందుకంటే వాళ్ళు అసలు ఆడ సరిగ్గా ఉండకుండా ఉండటానికి. కొన్ని సందర్భాలు మనం గమనిస్తూ ఉంటే మావాడు మా అబ్బాయి ఫోన్ చేస్తూ ఉంటాడు ఒక్కోసారి. మావాడు చాలా తెలివిగలవాడు. ఎందుకనంటే ఆ మాట, ఏదైనా అవసరం ఉంటే తప్ప ఫోన్ చేయడండి. డాడీ భోజనం చేసావా అంటే ఆ రోజు ఏదో పెనాల్టీ పడింది నాకు. ఓకేనమ్మా, ఎంత నీకు మరి? 300 ఫోన్పే చేయి డాడీ. ఓకే. ఏంది అలాగా ఫోను చేసి కాసేపు ఆగుతాడు. ఈలోపు ఏందా ఈ మధ్యకాలంలో విజయవాడలో ఎక్కడ పడితే అక్కడ బండ్లు ఆపడం, వేరే వేరే సమస్యలు ఉన్నాయి కదా, ఏమవుతుందా ఏందని ఆలోచన ఉంటుంది. ఆ ఫోన్ చేసి కాసేపు ఆగి హలో అని నేను అనాలి. డాడీ మరి అని మళ్ళీ ఆపుతాడు. అంటే ఇక్కడ ఈ లోపల మనకేమైపోయిందంటే అనేకమైనటువంటి ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. సర్వసాధారణంగా మనుషులుగా అందరికీ ఉంటూనే ఉంటాయి. అయితే ఉన్నది ఉన్నట్లుగా మనం చెప్పుకున్నప్పుడు దానికి జవాబు వెంటనే మనం పొందుకుంటాం. ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటన, యథార్థ సంఘటన, మా బాబు బండి ఆపేశారు పోలీసులు. ఆపేసి మా డాడీ మాట్లాడతాడని అంటే, డాడీ లేడు గీడీ లేదు, మీ డాడీ కాదు ఎవరో ఒకరు వచ్చి ముందు ఫైన్ కట్టమని 3000, నీకు హెల్మెట్ లేదు, లైసెన్స్ లేదు, బండి కాగితాలు లేవు, ఏంది నీ పరిస్థితి అన్నారు. సరే అని నాకు తెలిసిన అతను పక్కనే మా ఫ్రెండ్ ఉంటే మా ఫ్రెండ్తో, మా బాబుకి పరిస్థితి వచ్చింది, ఎవరైనా SICIలు ఉన్నారుగా తెలిసిన అంటే, అందరూ మారిపోయారు, ఏదో ఒకటి చెప్పు, నేను అర్జెంట్గా వెళ్తాను వేరే పని మీదని వెళ్ళిపోయాడు. ఏం చేయాలని ఆలోచన చేసి, మీరు నమ్ముతారో నమ్మరండి, ఒక్క క్షణము హృదయములో, దేవా ఈ సమస్య నుంచి నువ్వు తప్పించగలవు, నువ్వు సమర్థుడువు, నువ్వు తప్పించు తండ్రి అని మనస్సులో వరకు అనుకున్నానండి. అనుకొని ఒకసారి ఫోన్ నాన్న వాళ్ళతో మాట్లాడతానన్నా. అప్పటికి 2 సార్లు 3 సార్లు ఫోన్ ఎత్తనాడు. ఇచ్చినా కానీ ఆగాగు, ఇప్పుడు కాదు ఆగు అంటున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే వాళ్ళు ఏ కాడికి వాళ్ళకి ఒక 100-200 టార్గెట్లు ఇచ్చుంటారు. అంటే వారిని వేరేలాగా అంటలా, ఏ కాడికి ఆపే పని మీద ఉన్నారు కానీ ఆపిన వాళ్ళ సంగతి చోట్ల తలాలు తీసుకొని చేతిలో పెట్టుకున్నారు. సరే అని ఫోను ఇచ్చాడు మా వాడు. అప్పటికి 10-12 సార్లు చేశాడు. ఫోన్ ఇస్తే, ఏమండి పిల్లగాడు గబక్కన వచ్చాడులేండి, పర్లేదు ఇవ్వండి అంటే, ఏందండి మీరు చెప్పేది, అదేంది అది ఇదని కొంచెం దురుసుగా మాట్లాడాడు. మాట్లాడినాక, ఏమండి నేను పాస్టర్ గారినండి, మా బాబు అండి తను, కొంచెం గబక్కన వచ్చాడు ఇవ్వండి అంటే, ఏమండి మీరు పాస్టర్ గారు అంటున్నారు, మరి ఏంటి మీ బాబు ఎలా ఉన్నాడు అన్నాడు. ఎలా ఉన్నాడంటే మా వాడు ఆ ముఖంలో గడ్డం ఉండి ఉన్నట్టు ఆ ఎంటికలు పెంచి వేరేలాగా ఉంటాడు. అందుకే నేను అలా వద్దని చెబుతూ ఉంటా. లేదులేండి వాళ్ళ పిల్లలు ఏదో చదువుకుంటున్నాడు, మా వాడిని చదువుకుంటున్నాడు మీ వాడు అంటున్నాడు మళ్ళీ. సరే అది ఇదని చెప్పి తెలియపరిచినాక, సరే అండి ఇదిగో 2వసారి ఇలా రిపీట్ చేయమాకండి, ఇదిగోండి ఇస్తున్నాను, ఇదిగో అప్పో అని మీ డాడీని బట్టి ఇస్తున్నానని ఆ తాళం ఇవ్వటం అనేది జరిగింది. అంటే ఈ మాటలన్నీ నేను తెలియపరచడానికి కారణం ఏంటంటే, నేను ఉన్నది ఉన్నట్టుగా వారికి తెలియపరచాను కనుక ఎవరిని ఇబ్బంది పెట్టకూడదనేటువంటి ఆలోచనలో అధికారులు ఆలోచన కలిగి ఉన్నారు కనుక మనం ఏదైతే తెలియపరిచామో దానిని వారు జరిగించారు. హల్లెలూయా. అయితే ఇక్కడ వాక్యం ఏం తెలియపరుస్తుందంటే, మనము ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి జవాబు పొందుకోవాలంటే మనము చెప్పే ప్రతిదీ కూడా యథార్థమై ఉండాలి. మనం చెప్పే ప్రతి దాంట్లో కూడా ఇక ఇది చెప్పలేదే అనేటువంటి ఆలోచన ఉండకూడదు. అందుకని మనం చూస్తూ ఉంటే ఈ యొక్క వాక్యంలో మొదటి మాట, నీవు దేవునితో మనస్సు విప్పి ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. మన మనస్సు ఎప్పుడు ఇప్పుదామని తెలుసా? చెప్పగలరు ఎవరన్నా? ఏదైనా గబక్కని సమస్య వచ్చినప్పుడే హృదయం ఏం చేస్తూ ఉంటుందంటే బాధపడుతూ ఉంటుంది. సర్వసాధారణంగా బాగా ఆరోగ్యంగా ఉండి, శక్తివంతంగా ఉండి, బలంగా ఉండి, ఉన్న పాటున నరాల వీక్నెస్ లేకపోతే ఏదో దడో ఏదైనా ఇబ్బంది వచ్చింది, అయ్యో ప్రభు చూడు నన్ను కాపాడయ్యో ఇదేంది అనుకుంటా ఉంటాం, అవునా కదా? కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రార్థించిన దానికి జవాబు పొందుకోవాలంటే తప్పకుండా చిన్నదైనా పెద్దదైనా సమస్తము దేవుడికి చెప్పగలిగితే, నీ హృదయ అంతరంగములో ఎరిగి ఉన్న దేవుడు నీ ప్రార్థన విని అది ఎలాంటిదైనా కానీ నీకు జవాబు వెంటనే దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థనలే సంఘం అంతా ప్రార్థన చేస్తారు. అన్ని ప్రార్థనలు దేవుడు విన్నాడు అనే నమ్మకం కొంతమందికే
ఉంటుంది. ఎవరికి ఉంటుంది? ఆ ప్రార్థనలకి జవాబు పొందుకున్న వారికి నమ్మకము ఉంటుంది. మేము హోసన్నా మందిరంలో ప్రతి 20వ తారీఖు నైట్ ఆల్ట్ ప్రేయర్కి వెళ్ళేవాళ్ళు. అంతకుముందు రక్షణ పొందిన కొత్తలో, అప్పుడు ఇంకా నేను సేవకు రాలేదు. రక్షణ పొందిన కొత్తలో వెళ్తుంటే మాకు ఒక బండి ఉండేది. ఆ బండి ఏంటంటే పెట్రోల్ పోసినట్టు దానికి ఇంజిన్ ఆయిల్ పోయాలి. ఆ బండి వెనకాల వచ్చేవాళ్ళు నల్లగా అయిపోతారు బొగ్గులాగా. మమ్మల్ని దాటినాకరే ఇది బండి లేకపోతే ఏందిరా ఇంజిన్ లేకపోతే అంటారు. ఏమండి, ఆ బండి వేసుకుని స్టైల్గా నేను నసరాపేట అటు ఇటు వెళ్ళేవాడిని. వాళ్ళు ఏమనుకునే వాళ్ళంటే ఈడు దోవలు రాయి అటు ఇటు తిప్పాయి, కొద్దిగా దోవలన్నా పోతాయి అన్నట్టు చూసేవాళ్ళు. అయితే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయటం మొదలుపెట్టామండి. ఊహించని రీతిలో దేవుడు 2 నెలల్లోనే నూతనమైన బండి మాకు దయచేశాడు. గ్లామర్ బండి, మా బాబు వాడే బండి దేవుడు మొట్టమొదటిగా మాకు దయచేశాడు. దేవుని సన్నిధిలో నా గుండె మీద చేయి పెట్టుకొని నేను చెప్పగలను, నేను చేసిన ప్రతి ప్రార్థన కంటే అత్యధికమైనటువంటి మేలును నా దేవుడు నా పక్షాన జరిగిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు జరిగిస్తున్నాడంటే, చిన్నదైనా పెద్దదైనా, ఆనందమైన సంతోషమైన, బాధైన వేదనైనా నేను మనుషులతో చెప్పను, నా ప్రభువుతోనే నేను చెప్పుకుంటాను. ఇంకో మాట, శక్తివంతమైనటువంటి మాట, నా పక్షాన ఎవరైతే విరోధముగా, నా పక్షాన ఎవరైతే లేకపోతే వేరే వేరే విషయాల్లో నన్ను ఇబ్బందుల పాలు లేకపోతే నన్ను వేరే వేరే ఆలోచన కలిగి ఉంటారో వారి జీవితంలో కూడా చాలా వేదన, బాధలు, శోధనలు దేవుడు జరిగించుట నేను కళ్ళారా చూసి ఉన్నాను. హల్లెలూయా. అంటే వాళ్ళని ఏం చేయమని కాదు, ఇది చెప్పడానికి గల కారణం ఏంటంటే, నా ప్రభువు నా ప్రార్థనకి జవాబు ఇస్తున్నాడండి. ఈనాడు మనం ప్రార్థనకి జవాబు లేకపోవడానికి కారణం ఏంటంటే, చాలామంది ప్రార్థనలు చేయట్లా. ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే అన్నం తినే ప్రార్థన తెలుసుగా అందరికీ. అన్నం తీసి అన్నంలో కలుపుకొని ఒక ముద్ద తీసి ఇటొక 5 మెతుకులు ఇటొక 5 మెతుకులు లోపలికి మొత్తం ఏం పడేయరు. ఏమండి, అవునా కదా? కనుక అలాంటి వారిగా మనం ఉండటానికి వీలు లేనే లేదు. కనుక నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా కట్టడలను నాకు బోధించితివి. ప్రభుతో ప్రార్థించడం ద్వారా ప్రభు మనం ఎలా మాట్లాడాలి, ఎలా మసులుకోవాలి, ఎలా జీవించాలి, ఎలా ప్రత్యేకంగా ఉండాలి, ఎలాగ ప్రభువుతో సంబంధం కలిగి ఉండాలి, ప్రభు మనకి నేర్పించును గాక. ఎప్పుడు? చిన్నదైనా పెద్దదైనా సమస్తము హృదయము తెరవబడి ప్రభువుకి మనం చెప్పుకున్నప్పుడు. అవునా కదా? అట్టి కృప దేవుడు మనకి దయచేయను గాక. 2వ పాయింట్ మనం చూద్దాం. దేవుడు నీకు ఉత్తరం ఇవ్వాలంటే నీవు దేవునితో మనస్సు విప్పి ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి దేవుడికి. 2వ పాయింట్, ఆయన వాక్యమును గైకొనాలి, ఆయన మాటలు గైకొనాలి. కీర్తనలు 119వ కీర్తన, ఇదే కీర్తన 145వ వచనాన్ని చూద్దాం. యెహోవా, హృదయపూర్వకముగా నేను మొరపెట్టుచున్నాను, నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరమిమ్ము. నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ శాసనములు చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షింపుము. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఆయన వాక్యము ఏమై ఉన్నదో దాన్ని మనం గైకొనాలండి. ఎందుకు ప్రతి సందర్భంలో స్వార్థ ఉద్యోగ ప్రార్థనలు, లేకపోతే ఉపవాస ప్రార్థనలు, ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు, స్తుతి యాగపు ప్రార్థనలు ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉంటాయంటే, మనల్ని ప్రేరేపించడానికి. అంటే మనం ఎలాగైతే బ్యాలెన్స్గా ప్రార్థన ఎలాగైతే బ్యాలెన్స్గా చేస్తూ ఉంటామో, వాక్యం అనేటువంటి బ్యాలెన్స్లో కూడా మనం ఎదిగే వారమై ఉండాలి. 2 సమానముగా ఉండాలి. ఇప్పుడు ఒక పక్షి ఉంది, పావురం ఉంది. పావురానికి ఒకటే రెక్క ఉంది, పైకి ఎగరగలదు, అది ఎగరలేదు. కనుక ఆ 2 రెక్కలతో ఎలాగైతే తను ఆ రెక్కలు ఆడిస్తూ పైకి ఎగురుతుందో, అదేవిధంగా మనం ప్రార్థనలో ఎదగాలి, అట్ ద సేమ్ టైం వాక్యములో కూడా ఎదగాలి. ఈ 2 బేస్గా ఉన్నప్పుడు పరలోకమును గూర్చినటువంటి మర్మము
దేవుడు మనకు తెలియపరుస్తాడండి. హల్లెలూయా. పరలోకమును గూర్చిన మర్మము తెలియపరిచిన వారు మనుష్యులతో సహవాసము చేయరు, తండ్రి అయిన దేవునితోనే సహవాసము చేస్తారు. అందుకని మనం గమనించినట్లయితే సర్వసాధారణంగా కొంతమంది చూస్తూ ఉంటే ఎప్పుడు ప్రార్థన అంటూ ఉంటారు, కొంతమంది ఎప్పుడు వాక్యం అంటూ ఉంటారు. మంచిదే, వాక్యములో ప్రార్థనలో ఎదిగేవారు దేవునితో సహవాసం కలిగి ఉంటారు. అందుకనే ఆయన వాక్యాన్ని గైకొనాలి. మొదటగా దేవుని వాక్యము ఏం బోధిస్తుంది, నాకు దేవుని వాక్యము నాకు ఏమి తెలియపరుస్తుంది, ఈ వాక్యాన్ని బట్టి, ఈ మాటలను బట్టి, జుంటు తేనె కంటే మధురమైన దేవుని మాటను బట్టి నా జీవితాన్ని, నా బ్రతుకుని ఎలా సరి చేసుకోవాలన్నది మనం తెలుసుకొనగలిగితే మన మాటలు, మన శరీర క్రియలు, మన ప్రవర్తన, మన నడవడిక సమస్తము కూడా దేవుని ఇష్టానుసారముగా మార్చబడును గాక. ఆమేన్. ఆనాడు హానోకు గారు ప్రభుతో కొనిపోబడ్డానికి గల ముఖ్య ఉద్దేశం ఏమైనదంటే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క గొప్ప ఔన్నత్యాన్ని, దేవుని యొక్క గొప్ప ప్రేమని తను రుచి చూచాడండి. ఇప్పుడు మనం పచ్చడన్నం తిన్నాం అనుకోండి, రుచి చూస్తాం. పెరుగన్నం తిన్నా రుచి చూస్తాం. బిర్యానీ వాసన వస్తుంది అనుకోండి, మన ఇంట్లో పచ్చడి వేసుకుని తింటా పక్కింట్లో బిర్యానీ వాసన వస్తుంది అనుకోండి, అయ్యో మనం తినలేదేందా అని, లేకపోతే ఏంది పక్కన వాళ్ళు మనకేం పంపించలేదా అని, లేకపోతే వేరే వేరే ఆలోచనలు ఉంటూ ఉంటాయి. కానీ దేవుని యొక్క ప్రార్థనా శక్తి అనే రుచి, వాక్యం అనేటువంటి రుచి కనుక మనం పొందుకుంటే ఈ లోక సంబంధమైనటువంటి అన్న పానములు మనకు అవసరము లేనే లేదు. ఆ రుచి ఆత్మ సంబంధమైనటువంటి వరములతో, ఆ రుచి దైవ సంబంధమైనటువంటి కృపతో, ఆ రుచి లోక సంబంధమైనటువంటి విషయంలో ఆలోచన కాకుండా పరలోక సంబంధమైనటువంటి మర్మములతో మనల్ని బలపరచునుగాక. ఆమేన్. కనుక దేవుని వాక్యములో గొప్ప అనుభవం కలిగి ఉండేవారమే మనము ఉండాలి. కొంతమంది మనం చూస్తూ ఉంటే, నేను ఆది కాండం నుంచి ప్రకటనలాగా చదివా, నాకు తెలియదంటూ ఏమీ లేదు, మొత్తం తెలుసు అంటూ ఉంటారు. సరేనమ్మా, మంచిది. మీ ఇంట్లో ఏంది మొన్న గొడవ అయిందంట, అది మామూలుగా అయిందిలేండి. అది ఎందుకయిందమ్మా? వాక్యం తెలుసు, నీకు తగ్గింపు ఉండాలి, ప్రేమ ఉండాలి, శత్రువును ప్రేమించే మనసు నీకు ఉండాలి. మీ ఆయన ఏదో మాట అన్నాడని సుత్తి తీసుకొని లేకపోతే బండ తీసుకొని కొడితే కుదిరిద్దా? నిజం ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు భార్య ఏంటంటే పాపం ఇంట్లో ఉంటుంది, కష్టం, పాపం ఒక్కతే ఉంటుంది, ఒంటరిగా టీవీ చూసుకుంటాను, ఏదో చూసుకుంటే సైలెంట్గా ఉంటుంది. భర్త అనేవాడు ఉద్యోగానికి పోయి వచ్చి సైలెంట్గా, అమ్మ కొంచెం భోజనం పెట్టాం, అది ప్రేమగా మాట్లాడితే పర్లా, రావటం బ్యాగ్ తీసేసి ఏదో సాధించుకొని వచ్చినట్టు కొద్దిగా ఓవర్ యాక్షన్ చేసామనుకోండి, ఇలా మనం ఊరుకుంటారా? ఇంట్లో ట్రైనింగ్ చేస్తారు, వచ్చినప్పుడు ఏం చేయాలా, ఎలా మాట్లాడాలా, ఎప్పుడు గదిలించుకుంటాడు. ఇంకో బ్యాచ్ ఉన్నారు, గొప్ప బ్యాచ్, ఎప్పుడు గదిలించుకుంది అంతాడో నేను మా ఇంటికి వెళ్ళాలి, అవునా కాదా? ఆ తనటం కోసం ముందుగానే ప్రిపేర్ అవుతారు. ఎట్ట మాట్లాడితే దంతాడో అట్ట మాట్లాడి తన్నిచ్చుకోవాలి. వాళ్ళ ఎయిమ్ ఒకటే, ఇంట్లో అమ్మ, అక్క, తమ్ముడో, చెల్లో ఎవరో గుర్తొస్తున్నారు, పిల్లలో ఎవరో, నేను ఇంటికి పోవాలంటే నేను డబ్బులు ఇడు, గబక్కన ఏదో ఒకటి అని దండించుకుంటే ఎవడికి చెప్పే మళ్ళీ డైరెక్ట్గా బస్సు ఎక్కి వెళ్ళిపోవచ్చు. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యములో ఎదగగలిగితే అపవాది యొక్క తంత్రంలో మనం ముందుగానే గుర్తుపడతాం. దేవుని వాక్యములో ఎదగగలిగితే మన జీవితాలు, మన కుటుంబము, మన స్థితిగతులు ఎలాగుండాలి దేవుడు మనకి బయలుపరుస్తాడు. దేవుని వాక్యమైనటువంటి పునాది మీద మన కుటుంబము కట్టబడితే అపవాది ఎన్ని హేళనలు, ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులు మన మీదకి వచ్చినా కానీ దేవుడే మన పక్షాన ఉండి అపవాదిని అణచివేయును గాక. ఆమేన్. కాబట్టి రెండవదిగా మనము మన ప్రార్థన దేవుడు విని మనకు ఉత్తరం ఇవ్వాలంటే ఆయన వాక్యాన్ని గైకునే వారమై మనము ఉండాలి. మూడవ పాయింట్ మనం చూద్దాం. మూడవ పాయింట్, అందరం మేము అట్టుంటాం అంటారు కానీ అలా ఉంటున్నారు లేదో గమనించుకోవాలి. మూడవ పాయింట్, కీర్తనలు 34వ కీర్తన 15వ వచనం. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నాయి అంటండి. ఎవరైతే నీతిమంతులు ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన వినటానికి దేవుని యొక్క చెవులు ఏం చెబుతున్నాయి? ఒగ్గి ఉన్నాయి అంట. వారి ప్రార్థన వినటానికి ఆసక్తి కలిగి ఉన్నాయి.
అయితే మన ప్రార్థన దేవుడు వినాలంటే మనం ఏం కలిగి ఉండాలి? నీతి కలిగి ఉండాలి. ఆ నీతిలో దేవుని యొక్క ప్రసన్నత ఉండాలి. ఆ నీతిలో దేవుని యొక్క పరిశుద్ధత ఉండాలి. ఆ నీతిలో దేవుణ్ణి మహిమపరిచేటువంటి స్థితి మనం కలిగి ఉండగలిగితే నీవు చేయబోతున్న ప్రార్థనకి ముందుగానే ప్రభువు జవాబు దయచేయునుగాక. ఆమేన్. మనం ప్రార్థన చేయాల్సిన అవసరంలా. మన దేవుడు ఎంత గొప్ప దేవుడై ఉన్నాడంటే హృదయ అంతరంగంలో ఎరిగి ఉన్న దేవుడై ఉన్నాడు. కొన్ని సందర్భాలు మనం చూస్తామంటే మనకు ఒక వస్తువు అవసరం, కానీ మనం ప్రార్థన చేయకుండా ముందే ఆ వస్తువుని మనకు దేవుడు దయచేస్తాడు. అలాగని ఆ వస్తువు మనం ప్రార్థన చేయకుండానే వచ్చిందని మామూలుగా సైలెంట్గా ఉంటే కుదరదు. కృతజ్ఞత కలిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై మనం ఉంటే నీ జీవితంలో, నీ స్థితిగతుల్లో, నీ పరిస్థితుల్లో నీ కంటికి కనపడని, చెవులకు వినపడని, హృదయానికి గోచరము కానీ అద్భుత కార్యములు దేవుడు జరిగించును గాక. ఆమెన్. అయితే మూడవ పాయింట్గా మన ప్రార్థనకి మనం జవాబు దయచేయాలంటే ఎలా ఉండాలి? మనం నీతిమంతులుగా ఉన్నాము అంటే కుదిరిద్దా? నేను నీతిమంతుణ్ణి అంటే కుదిరిద్దా? నీవు నీతిమంతుడిగా ఉన్నాను, నీతిమంతుణ్ణి అనేవారుగా కాకుండా ప్రభు యొక్క దృష్టిలో నీవు నీతిమంతుడిగా జీవించాలి. హల్లెలూయా. మనుషుల ముందు మనం ఎలాగైనా ఉండొచ్చు, పర్లా. ఎలాగైనా అంటే ఎట్టబడితే అట్ట కాదు. అంటే కొంతమంది చూస్తూ ఉంటే మన భక్తిని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, దేవుని మీద మనకున్న డెడికేషన్ బట్టి అబ్బో చేసావులే ప్రార్థన, అబ్బో చేసావులే వాక్యం చదివావా, అబ్బో స్తుతులు చెల్లించావా, అబ్బో అంటూ ఉంటారు. మనుషుల యొక్క ఆలోచన విధానం ఎలాగుంటుందంటే కొన్ని సందర్భాల్లో అపవాది వారిని మలుచుకుంటాడు, అపవాది వారిని ప్రేరేపిస్తూ ఉంటాడండి. మనం ఎప్పుడైతే శక్తివంతమైన ప్రార్థన చేస్తూ ప్రభువుకి సమీపంగా మనం జీవిస్తూ ఉంటామో అపవాది గాడి మెచ్చడు. గలిబిళ్ళు, సమస్యలు, ఇబ్బందులు అప్పుడే వస్తాయి. ఆ సమయంలో మనం అపవాది వైపు చూసామా ఇక ప్రార్థన లేదు, ఏమీ లేదు. ఆ సమయంలో ఉన్న సమస్యను బట్టి మన తలుపుకి దారబంధాలు మూసి కన్నీరు విడుస్తూ ప్రభు సన్నిధిలో హృదయపూర్వకంగా మనం ప్రార్థించగలిగితే ఆ ప్రార్థన దేవుడు విని నీ పక్షాన అపవాది చేస్తున్నటువంటి క్రియలు, అది మాట అయినా, దూషణైనా, లేకపోతే వేరే ఏదైనా కానీ దానిని నీకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్. దావీదు గారు యుద్ధం చేయడానికి వెళ్ళాడు. యథాప్రకారంగానే యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు సరే నా బలగం ఎంత ఉందని చూసుకున్నప్పుడు సుమారు 1000 మంది ఉన్నారు. సరే ఫిలిస్తీన్ల బలం ఎలాగ ఉందని చూసినప్పుడు లక్షల మంది ఉన్నారు వాళ్ళు. దావీదు హృదయంలో భయం వచ్చేసింది. భయం వచ్చి వెంటనే ఏం చేశాడంటే దావీదు మరి వారి సైన్యాధిపతుల్ని, వారికి ఉన్నటువంటి బంధువుల్ని, వారికి ఉన్నటువంటి ఆ యొక్క యుద్ధ వీరుల్ని పిలిపించి మనము ఈ యుద్ధము గెలవలేము, మనం వెనక్కి వెళ్దాం అనేటువంటి మాట తెలియపరచలా. ఏమి తెలియపరచాడంటే తను కలిగి ఉన్నటువంటి యథార్థతను బట్టి, నీతిని బట్టి తను ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. హల్లెలూయా. తను ప్రార్థన చేయటం ఎప్పుడైతే మొదలుపెట్టారో 1000 మందిగా ఉన్న సైన్యము 10 లక్షలుగా ఎదుటోళ్ళకి కనపడుతుంది. హల్లెలూయా. అందుకనే వాక్యము తెలియపరుస్తుంది, ఒక్కగా ఉన్న నిన్ను 10,000 మందితో సమానంగా నేను ఎన్నుకుంటాడంట దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు? ప్రార్థనా శక్తి మనం కలిగి ఉన్నప్పుడు. మనం ప్రార్థన చేస్తున్నాం, నో మోర్ డౌట్. ఆ ప్రార్థన కొంతమంది చేసే ప్రార్థన ఆ ఇల్లు దాటి బయటకు కూడా వెళ్ళదు. ఎందుకంటే చేసేది ఒకటి, ప్రార్థించేది ఇంకోటి. మనం ఏదైతే చేస్తున్నామో దానినే ప్రభు యొద్ద సమస్తం తెలియపరిస్తే ఏమి ఇబ్బందులు లేవు. తప్పిపోయిన కుమారుడు యొక్క ఉపమానం మనం చూడగలిగినట్లయితే చాలామంది పరిశుద్ధముగా, భక్తి కలిగి, నీతి కలిగి, యథార్థత కలిగి, దేవుని ప్రేమలో ఎదగాలని ఆలోచన కలిగి ఉంటూనే ఉంటారు. కొన్ని సందర్భాలు ఏదో సమస్య వచ్చి, ఏదో ఆశ వచ్చి, ఏదో ఇష్టం వచ్చి చేయకూడని తప్పు చేస్తారు. ఆ తప్పు చేసిన కాడి నుంచి అపవాది కానీ ఇక పట్టేసుకుని ఏం చేస్తాడంటే నీ ప్రార్థన దేవుడు వినడు, దేవుడు నీ పక్షాన లేడు, నీకు ఇది కాదు, ఇక్కడికి రా, ఇంకోటి ఉంది, ఇంకోటి ఉండిద్ది, అది ఉండిద్ది అని పాపం అనేటువంటి చిన్న మచ్చ తన జీవితంలోకి ఎంటర్ అయ్యి అదే పెరిగి పాపము వలన వచ్చు జీతము మరణమే. అందుకనే గడిచిన రాత్రి నేను విన్నాను ఒక మాట,
కొరింథీయులకు రాసిన పత్రిక రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచ్చినటువంటి మాటలు ఒకసారి చదువుకుందామండి. 5 శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నవి. హల్లెలూయా. ఇక్కడ 2 రకాల మనస్సులు కలిగిన వ్యక్తుల్ని మనకి అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీయుల సంఘానికి తెలియపరుస్తున్నాడు. మొదటి శరీరం ఎలాంటి వారు? మొదటి మనుషులు శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగి ఉన్నారు. రెండవ మనుషులు ఎలాంటి వారు? ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉన్నారు. శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగి ఉన్నవారు శరీరానుసారమైనటువంటి క్రియలు చేస్తూ ఉంటారు. శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మలో పడిపోతూ ఉంటారు. తద్వారా వారు ఏం పొందుకుంటారు? మరణమైపోతారు. కానీ ఆత్మానుసారమైనటువంటి మనస్సు కలిగి ఉన్నవారు ఏం పొందుకుంటారు? ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనస్సునుంతురు. ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. హల్లెలూయా. ఆత్మానుసారమైనటువంటి మనసు మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని జీవింపజేస్తాడు. జీవింప చేయడమే కాకుండా మనల్ని దేవుడు సమాధాన పరుస్తాడు. ఇక్కడ మనం చూస్తూ ఉంటే కింద దేవుని 9వ వచనం చదువుకుందామండి. కంటిన్యూషన్ చదువుదాం, లేకపోతే ఇబ్బంది లేకుండా. 7వ వచనం చదువుకుందాం. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. చూడండి, ఒకసారి చూడండి. శరీరానుసారమైనటువంటి మనస్సు ఎలాగుంటుంది? విరోధమై ఉంటుంది. అంతే. శరీరానుసారమైనటువంటి మనస్సు, ఇదిగో నీ అంత తోడు లేడు, ఇదిగో నీవు అది చూడు, నీవు ఇది చేయి, ఇలా జీవించు, నీకేది కాదు అంటూ ఉంటుంది. కానీ శరీరానుసారమైనటువంటి మనస్సు మనం కలిగి ఉంటే మరణము తప్పకుండా వస్తుంది. కంటిన్యూషన్ చదివితే దేవుని ధర్మశాస్త్రానికి కూడా లోబడదు, ఏ మాత్రమును లోబడ నేరదు. ఒక మాట ఇక్కడ నేను తెలియపరుస్తాను. శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగిన వారు దేవుణ్ణి ప్రార్థించలేరు, దేవుని వాక్యానికి కట్టుబడి జీవించలేరు. అంతకంటే ప్రాముఖ్యము దేవుని వాక్యము ధ్యానము చేయరు. ఇంకా కంటిన్యూషన్ చూడండి. కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపెట్టలేరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నడలా మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు వాడు కాడండి. అందుకనే ఆత్మ లేనివాడు నావాడు కాడని వాక్యం తెలియపరుస్తుంది. ఇక్కడ 2 ఎగ్జాంపుల్ మనకి. ఒకటేంది? శరీరానుసారమైనటువంటి మనస్సు, రెండవది ఆత్మానుసారమైనటువంటి మనస్సు అండి. ఆత్మానుసారమైనటువంటి మనసు ఏం తెలియపరుస్తుందంటే మనల్ని ప్రేరేపిస్తుంది. ఇదిగో పెందలాడ లేచి ప్రార్థన చేసుకో, ప్రభు సన్నిధిలో మోకరించు, ఇదిగో నీకు ప్రమాదం రాబోతుంది, నీవు ప్రభు యొద్ద కన్నీరు పెట్టుకొని ప్రార్థన చేయి, నీ జీవితంలో నీ స్థితిగతులు నీ పరిస్థితుల్లో బాధలు రాబోతున్నాయి, శోధనలు రాబోతున్నాయి, వేదనలు రాబోతున్నాయి, మెలకువ కలిగి సిద్ధపాటు కలిగి ప్రార్థన చేసుకొని ఆత్మ మనసు మనం ప్రేరేపిస్తుంది. కానీ శరీరానుసారమైనటువంటి మనసు కలిగిన వారు దేవుణ్ణి సంతోషపెట్టాలని ఆలోచన లేరు. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు సంతోషపరుచుకుంటారు. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమనేటువంటి ఆలోచన కలిగి ఉంటారండి. అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి మాట, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. హల్లెలూయా. కనుక మనం ఏ ఆత్మ కలిగి ఉండాలి? దేవుని ఆత్మ కలిగి ఉంటే మన అందరం దేవుని కుమారులము, దేవుని కుమార్తెలుగా మనము ఉంటామండి. అందుకనే నీతిమంతుల యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఈ నీతిమంతునిగా జీవించాలి అన్నది ఎవరు తెలియపరుస్తున్నాడు? నేను చెబుతున్నానా? దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక దేవుడు తెలియపరిచినటువంటి ప్రతి మాటలో దేవుని యొక్క గొప్ప ఉద్దేశము దాగి ఉంటుందండి. దేవుడు మాట్లాడే ప్రతి మాటలో దాని యొక్క అంతర్యాయము గొప్ప రీతిగా ఉంటుంది.
అందుకనే మనం ఏమి చేయాలంటే మన ప్రార్థన దేవుడు ఆలకించి ఉత్తరం ఇవ్వాలంటే మొదటగా మనము నీతిమంతులుగా ఉండాలి. నేను నీతిమంతుడిని, నేను నీతిమంతురాల్ని, నా అంత నీతి ఎవరిలో లేదని తెలియపరిచే వాళ్ళగా మనం ఉండకూడదు. పరిసయ్యులు సుంకర ప్రార్థన మనకు తెలుసుగా. పరిసయ్య ఏమంటున్నాడు? దేవా నీకు అన్ని ఇస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, నా అంత నీతిమంతుడు ఎవడు లేడని తనకు తాను చెప్పుకుంటూనే ఈ పక్కనున్నాడు చూసావు సుంకరి, వీళ్ళంటోండి కాదు అంటున్నాడండి. ఇప్పుడు జనం అంతా ఎలాగైపోయారంటే, ఇదిగో పలానా పాస్టర్ గారు పరిశుద్ధంగా లేడే, నేను ఎందుకు ఉండాలి పరిశుద్ధంగా? అవునా కదా? పలానా విశ్వాసి పరిశుద్ధంగా నీతిగా లేదే, నేను లేకపోతే ఏమైద్దిలే. అవునా కదా? దేవుని దృష్టిలో మనం నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా, దేవుని ఇష్టానుసరమైనటువంటి జీవితం కలిగి ఉండేవారుగా ఏదావిదు ఉంటే వారి ప్రార్థన వెంటనే జవాబు దేవుడు ఇస్తాడండి. 4వ పాయింట్ను చూద్దాం. కోరస్ కూడా వచ్చేసింది ఇంకా మనకి దగ్గరికి. 4వ పాయింట్, మన ప్రార్థనకి జవాబు పొందుకోవాలంటే పాపమును విడిచిపెట్టాలండి. ఏం చేయాలి? పాపం విడిచిపెట్టాలి. చాలామంది అనుకుంటారు పాపం అంటే ఏదో చేసి ఏదే చదివితే కాదు పాపం. నీ కన్నులతో చూడకూడనిది చూడటం కూడా పాపమే. నీ నాలుకతో మాట్లాడకూడనిది మాట్లాడటం కూడా పాపమే. అవునా కదా? కనుక మన యొక్క పాపములు విడిచిపెట్టాలి. చూద్దాం మాటలు. యెషయా గ్రంథము 4వ మాట. యెషయా గ్రంథము చివరిలోకి వచ్చేసాం మనం, ముగింపులోకి. 59వ అధ్యాయము. పిల్లలు కూడా వచ్చేసారు స్కూల్ నుంచి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. మండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుణ్ణి. హల్లెలూయా. కనుక మన పాపములు మన మీద సాక్ష్యం పలుకుచున్నవి, మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి, మా దోషములు మాకు తెలిసి ఉన్నవి. అయితే మన పాపములు, మన తిరుగుబాట్లు సమస్తము హిస్సోపుతో కడగబడేటువంటి స్థితి మనం కలిగి ఉండాలి. హిస్సోపు అనేటువంటి మొక్క ఒక శ్రేష్టమైనటువంటి మొక్కగా పరిశుద్ధ లేఖనం తెలియపరుస్తుంది. ఆ మొక్క ఏమైనా తీయగా ఉంటుందంటే ఉండదు, చేదుతో ఉంటుంది ఆ మొక్క. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క జీవన విధానము సమస్తము దేవుడికి తెలుసు. అవునా కదా? ఒంటరిగా ఉన్నప్పుడు నీవు ఏదైతే కలిగి ఉంటావో అదే నీ వ్యక్తిత్వంతో కూడిన జీవితం. నీవు ఒంటరిగా ఉన్నా, 10,000 మందితో ఉన్నా, 1000 మందితో ఉన్నా, 1,00,000 మందితో ఉన్నా, నా ప్రభు దృష్టి నీ మీద నిలిచి ఉండును గాక. ఆమెన్. కనుక ఈ 4వదిగా పాపమును విడిచిపెట్టాలండి. పాపమును విడిచిపెట్టగలిగితే ప్రార్థనకి జవాబు మనం పొందుకుంటాం. పాపం మనలో ఉండి మనం ప్రార్థన చేస్తే నిందా తెలియపరచగా ఆ ప్రార్థన మన ఇల్లు దాటి బయటికి కూడా పోదు. మన ప్రార్థన ధూపం వలె ప్రభు సన్నిధికి వెళ్ళాలంటే మనము ప్రభు ఇష్టానుసరమైనటువంటి జీవితం ఈ లోకములో జీవించాలి. నేను తెలియపరుస్తాను, దేవునికి ఇష్టానుసరమైనటువంటి జీవితం ఈ లోకములో జీవించటం చాలా కష్టం. యేసుక్రీస్తు ప్రభువారే ఈ లోకములో జీవించడానికి ఎంతో కష్టపడ్డాడండి. ఆయన ప్రేమను చూపిస్తూ ఉంటే ద్వేషం వారికి ఎదురైంది. ఆయన ఔన్నత్యాన్ని చూపిస్తూ ఉంటే మాటలు ఆయనకు ఎదురైనవి. ఆయన గొప్ప ప్రేమ చూపిస్తూ స్వస్థతలు తెలియపరుస్తూ అనేకమైన అద్భుత ఆశ్చర్యకార్యాలు తెలియపరుస్తూ చనిపోయిన లాజరును బతికించాడు. కుంటివారికి నడక, గుడ్డివారికి కన్నులు, లేకపోతే దెయ్యములు పట్టిన వారికి విడుదల, అనేకమైనటువంటి స్వస్థతలు దేవుడు జరిగించినప్పటికీ అనేక మంది ప్రజలు కన్నులారా అవన్నీ చూచున్నప్పటికీ ఒకానొక దినము చెలేకే ఈయనకు సిలువ వేయుడని మాటలు తెలియపరుస్తున్నాడు. అంటే వారి అందరి హృదయంలో అపవాది చే నింపబడి ఉన్నాయి. కనుక మనలో పాపము లేనటువంటి స్థితి మనం కలిగి ఉండగలిగితే మనల్ని దేవుడు మూర్ఖత్వము విడిచిపెట్టాలండి. చివరి మాట, 5వ మాట ఏం విడిచిపెట్టాలి? మూర్ఖత్వం విడిచిపెట్టాలి. కొంతమందిని మనం చూస్తూ ఉంటే వీళ్ళు ఎంత మంచోళ్ళు అంటూ ఉంటారు. కొంతమంది చూసామనుకో, అమ్మో వీళ్ళు మామూలు మూర్ఖులు కాదురా బాబు, వీళ్ళ జోలు బాగూడదు అంటూ ఉంటారు. కనుక
అది కూడా మనకు అంటడానికి వీలు లేనే లేదు. జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. అయితే వారు మూర్ఖులై వినకుండా మూసుకొనిరి. చదవండి. ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండానట్లు హృదయములను కురు విందము వలె కఠినపరచుకొనిరి గనుక సైన్యములకు అధిపతి యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదకి వచ్చెను. కావున సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా. హల్లెలూయా. అయితే ఈ జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 11, 12, 13 వచనంలో మనం చూస్తూ ఉంటే మూర్ఖులై ఉన్నారంట. వాళ్ళు ఎలాంటి స్వభావం కలిగి ఉన్నారు? మూర్ఖపు స్వభావం కలిగి ఉన్నారు. కొంతమందికి మంచి మాటలు తెలియపరిచిన కానీ మూర్ఖులై ఉండి ఆ మాటలను వేరే విధంగా స్వీకరిస్తూ ఉంటారండి. కనుక అందుకనే అయితే వారు ఆలకింపనలక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొని ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు. దేవుని ఆత్మ ప్రేరణ చేత తెలియపరిచిన మాటలు కూడా వారు వినట్లా. ఎందుకంటే వారు మూర్ఖులై ఉన్నారు. ఆ మూర్ఖం ఏం తెలియపరుస్తుందంటే, నాకు తెలియని వాక్యం ఇది, నేను వాడని పాటలు ఇవి, నేను చేయని ప్రార్థన ఇది అనేటువంటి మూర్ఖపు ఆలోచన కలిగి ఉంటారు. అది ఒక రకమైన మూర్ఖపు గర్వంతో నింపబడి ఉంటుంది. గర్విష్ఠు దగ్గరికి మనం వెళ్ళి, అయ్యా నీ బట్టలు ఏంది, నువ్వేందయ్యా అన్నావు అనుకో, ఏంది మాట్లాడేది అంటాడా లేదా? గర్విష్ఠులు ఏం తెలియపరుస్తారంటే, ఏమండి కొంతమందిని మనం చూస్తూ ఉంటే వాళ్ళు ఎలా ఉన్నారో ఏందో అన్నది పక్కన చేత డబ్బాలు కొట్టించుకోవాలి. అంటే హెచ్చరింపబడాలి. లేకపోతే వేరే వేరే మాటలు తెలియపరుస్తూ ఉంటే అదేమైంది ఏమో తెలియదు, సన్నగా ఉన్న వాళ్ళు ఉబ్బుతూ ఉంటారు, పైకి వచ్చేస్తూ ఉంటారు. కొంతమందిని మనం చూస్తూ ఉంటే మనం ఎలా ఉన్నా ఏ రీతిగా ఉన్నా కానీ మంచిగా ఉన్నప్పటికీ మంచి మార్గంలో ఉన్నప్పటికీ లేనిపోయిన బురద మన మీదకి వస్తూనే ఉంటుంది. ఏమన్నా అవునా కదా? నాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే, గొప్ప టాలెంట్ ఏంటంటే దేవుడు ఇచ్చిన టాలెంట్ దానికి, ఎవరైనా ఒక వ్యక్తి సినిమా పేరు సొక్క వేసుకుని వచ్చిన, అబ్బా ఏముందో సొక్క భలే ఉన్నాయా, యా నువ్వు దేవుడు భలే దీవించాడు, ఆశీర్వదించాడు, సినిమా పేరు సొక్క యా అని అసలు ఆయన ప్రతి మాట మాట్లాడితే ఎదుటి ఎక్కుతూ ఉంటాడు. సరే ఆయన దేవుని ప్రేమ ఎంత ఉందో, ఇంత కనపరుస్తున్నాడు, ఎంతగా మాట్లాడుతున్నాడు తెలియపరిస్తే పరుస్తాడేమో అనుకుంటే ఆ వ్యక్తి పక్కకు పోయినాక వీడంత పనికి మనోడు లేడయ్యా అంటాడు. హల్లెలూయా. మాటలు చూస్తేనేమో అప్పు వీరుడు సూర్యుడు అంటాడు, పక్కకు పోగానే వీడు ఇలా అంటాడు. ఒక వ్యక్తి మన దగ్గర కొన్ని మాటలు మాట్లాడుతున్నాడంటే వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళి మన గురించి కూడా ఆ మాటలు చెప్తాడు. అందుకని మన మాటలు ఏమై ఉండాలంటే ప్రభువుతో హృదయపూర్వకంగా మాట్లాడే వారమై మనము ఉండాలి. అయితే దేవుని ఆత్మ వారి దగ్గరికి వచ్చినప్పటికీ వారి హృదయములు కురువిందము వలె కఠినపరచుకోండి. కఠినమైనటువంటి హృదయం అయిపోయింది. ఇంకా చూస్తే కనుక సైన్యములకు అధిపతి యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదకి వచ్చారు. కావున సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిన దేవనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయింది కనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకించను. అంతే సింపుల్. దేవుని మనం ప్రార్థించినప్పుడు మనం ఎలా ప్రార్థించాలంటే విధికి నలిగిన హృదయంతో ప్రభువుని ప్రార్థించాలి. మంచి మనసుతో ప్రభువుని ప్రార్థించాలి. నీలో ఏ దోషం ఉండడానికి వీలు లేదు, నీలో ఏ తప్పు ఉండడానికి వీలు లేదు, నీలో ఏ దేవునికి ఆయాసకరమైనటువంటి క్రియ నీలో ఉండడానికి వీలు లేకుండా ఉంటే నువ్వు చేసిన ప్రార్థన నా ప్రభువు ఆలకించి నువ్వు మాటలతో ప్రార్థిస్తున్నప్పుడే నా ప్రభువు క్రియ జరిగించును గాక. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే నీ మాట వినగానే దేవుడు నీకు ఉత్తరం ఇవ్వాలంటే నీ మాటలు పరిశుద్ధమైనవిగా ఉండాలి,
సమాధానకరమైనవిగా ఉండాలి, ప్రయోజనకరమైనవిగా ఉండాలి, మాటలుగా ఉండాలి, విశ్వాస సహితమైనటువంటి మాటలుగా ఉండాలి. అప్పుడు తప్పకుండా దేవుడు నీ ప్రార్థనకి జవాబిస్తాడు. కాబట్టి నేటి నుంచైనా మనం ఎలా ఉన్నామో ఒకరినొకరిని పరిశీలించుకొని దేవుని ఎదుట మంచి మనసు కలిగి ఉండి మన ప్రార్థనకి దేవుడు జవాబు దయచేయాలనే ఆలోచన వాగ్దానము రీతిగా ఈ ఫిబ్రవరి మాసంలో మొదటి దినం మనకు తెలియపరచాడు కనుక, ఆయన నీ మాటకు వినగానే నీకు ఉత్తరం ఇచ్చినని తెలియపరచాడు కనుక మన ప్రార్థనకి దేవుడు ఇక నుంచి జవాబు దయచేయను గాక. మనలో ఉన్నటువంటి లోపములు దేవుడు తీసివేయును గాక. పరిశుద్ధుల వరే మనల్ని దేవుడు మార్చును గాక. అట్టి గొప్ప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, గొప్ప దేవ, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకే వేల కొలది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియపరుస్తున్నామా తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ ఫిబ్రవరి మాసం మొదటి దినంలోకి మమ్మల్ని మీరు నడిపించారు తండ్రి. నీ బిడ్డలు మీరు ప్రేరేపించి మాకంటే ముందుగానే నీ సన్నిధికి వచ్చి ప్రార్థించి స్తుతించి పాటలు పడేటువంటి అట్టి గొప్ప కృపదని బిడ్డలు మీరు నింపినందుకు స్తోత్రాలు ప్రభువా. నీ బిడ్డల జీవితంలో తండ్రి వారి ప్రార్థనకి మీరు చెవి ఎగ్గుదురు గాక. వారి ప్రార్థనలో లోపము లేకుండా ప్రతిదీ మీరు ధారాళముగా నీ బిడ్డలకు దయచేయుదురు గాక. వారు మాట్లాడబోతున్నప్పుడే వారి జీవితంలో మీరు క్రియరూపముగా జరిగించుదురు గాక. కృప మా అందరికీ మీరు దయచేయండి తండ్రి. ఇదిగో దేవుడు తన ప్రజల వైపు దయ చూపవలను కరుణింపాడు అని ఆశించున్నాడు తెలియపరిచావు. దానికి ప్రతిఫలంగా ఈ మాట పలకడం తెలియపరుచున్నావు తండ్రి. కనుక దేవుడు నీకు ఉత్తరం ఇవ్వాలంటే నీవు దేవునితో మనస్సు విప్పి ఉన్నది ఉన్నట్లుగా తెలియపరచావు తండ్రి. అట్టి హృదయము తెరవబడి ప్రతి సమస్య చిన్నదైనా పెద్దదైనా నీకు చెప్పుకొని ప్రార్థన ద్వారా ప్రతిఫలము పొందుటకు నీ బిడ్డలకు మీరు గొప్ప కృప దయచేయుదురు గాక. రెండవదిగా నీ వాక్యములో గైకొనాలని తెలియపరచావు తండ్రి. నీ వాక్యములో ఉన్నటువంటి మధురము, నీ వాక్యములో ఉన్నటువంటి నాయన తండ్రి ప్రతిదీ కూడా పొందుకోవడానికి కృప దయచేయండి తండ్రి. నీ బిడ్డలు తండ్రి ప్రార్థనలు ఎలాగైతే ఎదుగుతున్నారో వాక్యములు కూడా ఎదుగుటకు మీరు కృప దయచేయండి తండ్రి. నీ వాక్యం ద్వారా నీ బిడ్డలు మీరు సరిచేసి, నీ వాక్యము ద్వారా నీ బిడ్డల యొక్క జీవితంలో స్థితిగతులు మార్చి, నీ వాక్యము ద్వారా ప్రార్థనా వీరులుగా నీ బిడ్డలు మీరు తయారు చేయుదురు గాక. శక్తివంతమైన ప్రార్థనతో నింపుదురు గాక. పరలోక సంబంధమైనటువంటి ప్రార్థన నీ బిడ్డల యొక్క జీవితంలో జరిగించుదురు గాక. పరిశుద్ధమైనటువంటి ప్రార్థన మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా, దేవుడు నీకు ఉత్తరం ఇవ్వాలంటే నీతివంతులుగా జీవించాలని తెలియపరచావు తండ్రి. ఇదిగో ప్రభువా, మాలో అనీతి ఉండటానికి వీలు లేదు తండ్రి. అనీతి ఉంటే తీసివేయండి ప్రభువా. నీతిమంతులుగా ఉండటం కృప దయచేయండి తండ్రి. పరిశుద్ధత దయచేయండి తండ్రి. నీ బిడ్డలుగా ఈ లోకంలో మేము జీవించేటువంటి శక్తి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభువా, పాపములు విడిచిపెట్టాలని తెలియపరచావు తండ్రి. వ్యర్థమైనటువంటి ప్రతి పాపము మా నుంచి దూరమైపోవును గాక. మాలో పరిశుద్ధత ఉండును గాక. నీ ఇష్టానుసారంగా మేము జీవించుదుము గాక. ఇదిగో తండ్రి, మూర్ఖత్వం విడిచిపెట్టాలని తెలియపరచావు తండ్రి. ఒకవేళ కొన్ని విషయంలో మేము మూర్ఖులుగా ఉన్నామేమో కనుక వాటి నుంచి విడుదల దయచేసి మీరు ఇచ్చిన వాగ్దానం ద్వారా మా ప్రార్థనకి మీరు జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, దానియేలు చనిపోతున్నప్పటికీ కూడా ప్రార్థన చేయడాన్ని ఆపలేదు తండ్రి. సింహాలకుల్లో పడవేస్తానని తెలియపరిచిన యథాప్రకారంగా మేడగదెక్కి యెరూషలేము తట్టు కిటికీలు తీసి మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు తన బందీగా బంధింపబడ్డారు తండ్రి. చెరసాలలో వేయబడ్డారు తండ్రి. కానీ సింహపు నోళ్ళు మూసిన దేవా, మా ప్రార్థన కూడా మీరు తోడుగా ఉండండి తండ్రి. అపవాది సింహం వలె మా మీదకి వస్తున్నప్పుడు వాటి నోళ్ళు మీరు మోయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి మాట మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మాలో దోషములుంటే తీసివేయండి తండ్రి. నిందలుంటే తీసివేయండి ప్రభా. దేవా, లోక సంబంధమైనటువంటి ఇష్టాలుంటే తీసివేయండి తండ్రి. ప్రతి మాలిన్యమైనటువంటి వాటిని మాకు కదలకుండా నీ కృపలో, నీ ప్రేమలో, నీ దయలో, నీ చల్లని పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని మీరు నింపమని ప్రార్థిస్తున్నాం. మీ కృపాక్షేమములు మా జీవితాంతమంతయు మీరు దయచేయమని మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావం చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రాముఖ్యంగా ఈ విజ్ఞాపన ప్రార్థన బట్టి నీ బిడ్డలు చేసిన ప్రార్థనలన్నిటికీ మీరు జవాబు దయచేయుదురు గాక. నీ బిడ్డల నోటన నీ మాటలు ఉంచుదురు గాక. నీ బిడ్డలు మృదువైనటువంటి మాటలు మాట్లాడుటకు కృప దయచేయండి తండ్రి.
రాజకీయ నాయకులను బట్టి ప్రార్థిస్తున్నాం. చక్కని జ్ఞానంతో పరిపాలన చేయనట్టు మీరు కృప దయచేయండి ప్రభా. గవర్నమెంట్ అధికారులను బట్టి, పోలీసులు, డాక్టర్లు, అనేక రకాలైనటువంటి వ్యవస్థలను బట్టి ప్రార్థిస్తున్నాం. దేవుని ప్రేమ వారిలో ఉంచి న్యాయముగా, నిజాయితీగా పనిచేయనట్లు కృప దయచేయండి తండ్రి. రైతులను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. పంట పండుటకు ఎంతో ప్రయాసపడుతున్నారు. మంచి వాతావరణాన్ని దయచేయండి తండ్రి. మంచి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యెరూషలేము క్షేమాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. యుద్ధ వాతావరణాన్ని మార్చిన ప్రభా, నీ చిత్తం ఏమైనదో అది నీ బిడ్డల పక్షాన మీరు జరిగించుదురు గాక. నీ బిడ్డలకు మీరు విజయం దయచేయుదురు గాక. మీరు తోడుగా ఉండి బలపరచుదురు గాక. ఇదిగో తండ్రి, మా భారతదేశాన్ని బట్టి ప్రాముఖ్యంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేక మంది బిడ్డలు ఇంకా నీ వాక్యం ఎరగలేకుండా తండ్రి. వారిని వైపు తిరిగినట్లు ప్రేరేపించండి తండ్రి. నీ వాక్యం అనేక మందికి వెళ్ళినట్లు సహాయం దయచేయండి ప్రభా. నీ వాక్యం వింటున్నారు కానీ మూర్ఖులై ఉండి వాక్యానికి లోబడలేకుండా ఉంటున్నారు తండ్రి. వారి మనస్సులు మీరు మార్చుదురు గాక. రక్షణ పొందని ప్రతి బిడ్డ రక్షణ పొందుటకు మీరు కృప దయచేయుదురు గాక. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా మీరు ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభా, నీ సన్నిధిలో జరుగుతున్న ప్రార్థనకు మీరు జవాబు దయచేయండి. నీ సన్నిధిలో జరుగుతున్న పాటల ద్వారా మీరు మహిమ పొందుకోండి. మీ సన్నిధిలో జరుగుతున్న ప్రతి దాన్ని బట్టి మీకు మహిమ వచ్చినట్లు మాకు ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, నీ సన్నిధిలో కూడి ఉన్న ప్రార్థనలో తరలి వచ్చి ఉన్న నీ బిడ్డలందరిని బట్టి పేరు పేరున ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి ప్రార్థనకు మీరు జవాబు దయచేయండి తండ్రి. వారి కుటుంబాల్లో మీరు ఉండండి ప్రభువా. వారి పనుల్లో తోడుగా ఉండండి తండ్రి. బిడ్డల చదువు విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, కుటుంబ విషయాల్లో, సమస్త విషయాల్లో మీరే తోడే ఉండి సమృద్ధి, నెమ్మది, సమాధానము, ఆనందము దయచేయుదురు గాక. నీ బిడ్డలు మీరు కుటుంబాలుగా ఆశీర్వదించుదురు గాక. ఈ ప్రపంచంలో బట్టి ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డ పక్షాన్ని మీరు తోడే ఉండి నీ కృపాక్షేమము కాపుదల నీ బిడ్డలందరికీ మీరు దయచేయమని నీకే మహిమ, ఘనత, ప్రభావం తెలుస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, ఏర్పాటు చేసినటువంటి పలహారాన్ని మీరు పరిశుద్ధపరచండి. తినుచుండగా మాకు శక్తిని, బలాన్ని దయచేయమని మీ ఉన్నతమైనటువంటి నామమున, శక్తివంతమైన పరిశుద్ధాత్మక దైవమైనటువంటి నామమున ప్రార్థించి అడిగి మేము అడిగిన వేళను పొందుకొని ఉన్నాము మా తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు మనకు తోడై ఉండి ఆశీర్వదించి మన ప్రార్థనకు దేవుడు జవాబు దయచేసి తన కృపలో, తన దయలో సంపూర్ణమైనటువంటి అభివృద్ధి, ఆశీర్వాదము, నెమ్మదిని ఆశీర్వాదకరంగా దేవుడు మార్చును గాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ హృదయపూర్వక